అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను పిల్లలకి స్నాక్గా బ్రెడ్ తోటి కొత్తగా ఒక ట్రై చేశానండి. చాలా బాగుంది. మీకు కూడా యూజ్ అవుద్దని నేను ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ వాడాలండి. వాటి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత అవి కొంచెం వేడెక్కిన తర్వాత, ఎక్కువ మరగనవసరం లేదు, కొంచెం వేడెక్కిన తర్వాత 4 బ్రెడ్ ముక్కలు వేసాను. అవి కొంచెం మెత్తబడిపోయిన తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. అందులో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అది అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచిన తర్వాత 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి. బియ్యపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ అంత మంచిది కాదు కాబట్టి బియ్యపిండి వాడడం మంచిది పిల్లల హెల్త్కి. అలా స్టవ్ సిమ్లో పెట్టేసి అది కలుపుతూ ఉండాలి. ఆ బ్రెడ్లో వాటర్ పీల్చుకుంది కదా, అదంతా మనకి పిండికి సరిపోయిద్ది. మనం ఇంకా వాటర్ కలపాల్సిన అవసరం లేదు. అలా కలిపిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకొని ఆ తర్వాత మెత్తగా పిసుక్కోవాలి. అలా పిసికిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని మనం వడలు వేస్తాం కదా, మినప వడలు, అలా మొక్కజొన్న వడలు వేస్తాం కదా, అలా చేయి తడుపుతూ ఆ వడ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు, మీడియంలో ఉండాలి. బాగా హీట్ అయినా కూడా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, బయట చూస్తే మాడిపోద్ది. అలా కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వడలు వేసుకోవాలి. కొంచెం పల్చగా ఒత్తుకున్నామంటే లోపల మెత్త మెత్తగా ఉండదు, బాగుంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వాటర్లో ఎందుకు ఉడకబెట్టాలి ఇవన్నీ అని. బ్రెడ్ కొంచెం ఎంతైనా పచ్చి వాసన వస్తుంది కదా, మనము అలా వేస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరు. మా పిల్లలు మ్యాక్సిమం ఇష్టపడరు. అందుకనే నేను ఉడకబెట్టి చేశాను. ఆ స్మెల్, బ్రెడ్ స్మెల్ అనేది, పచ్చి వాసన అనేది పోయి చాలా బాగుంటాయి. కేచప్తో ట్రై చేశారు, చాలా టేస్టీగా ఉందని చెప్పారు. నేను కూడా తిన్నాను, బాగున్నాయి కాబట్టి నేను వీడియో మీకు కూడా యూజ్ అవుద్దని అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలా వడల్లా కాకుండా చిన్న చిన్న బోండాల్లా కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. నేను కొన్ని వడలు వేసాను, కొన్ని బోండాలు వేసాను. 2 రకాలుగా కూడా బాగున్నాయి. బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి కొత్తగా ఉంటాయి. ఎప్పుడు బయట ఫుడ్ కాకుండా ఇలా పెడితే చాలా బాగుంటాయి. నేను చేసిన ఈ బ్రెడ్ వడలు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.